ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనాపై సీఎం జగన్ సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. రేవంత్ రెడ్డి ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన మంత్రి మల్లారెడ్డి, రాజీనామా చేసి రా తేల్చుకుందామంటూ రేవంత్ కు సవాల్. పశ్చిమ గోదావరి జిల్లాలో దళిత యువకుడు హత్య, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి సుజాత. కొత్తగూడెం జిల్లాలో అగ్ని ప్రమాదం, దీపావళి బాణసంచా దాచిన ఇంట్లో భారీగా మంటలు. చిత్తూరు జిల్లాలో ఆగని ఎర్రచందనం మాఫియా, 42 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్. డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. గుంటూరు జిల్లా అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు నిర్మాణంపై సమీక్ష చేశారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కరోనాపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడారు. గుణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా మనం కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలని, సగటున 1300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. So 7% even Prakasham has done better than అది మధ్యలో ఎక్కడైనా శాండ్ ఇష్యూ వచ్చిందా? స్టాప్ చేస్తాను సార్. మన జేసీ గారు మాట్లాడి ఫ్లడ్ వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ స్టాప్ చేసి లేఅవుట్స్ మనము సెలెక్ట్ చేసి పెట్టాం కదా, అక్కడ గ్రౌండింగ్ కి అండ్ ఫోకస్ చేయాలనేటువంటి లేఅవుట్ 300 లేఅవుట్స్ ఆర్ దేర్. 300 లేఅవుట్స్ ఆర్ దేర్. 2000 కలెక్ట్ చేసుకోండి. వర్కింగ్ కదా, డిపో నుంచి కలెక్ట్ చేయడానికి ఏం ప్రాబ్లం ఉంది? ఎలా తీసుకుంటే ఫ్లడ్ కాదయ్యా, డిపోలో ఫ్లడ్ ఎక్కడ ఉంది బాబు? యాక్చువల్లీ మా గ్రూప్ లో ఈ ఇద్దరు అంతా లోన్ కావాలి. డోర్ కండిషన్ ఏం కండిషన్స్ పెడతారు? లోన్ ఇచ్చేటప్పటికి వాళ్ళు ఏదైనా స్టేజ్లో హౌసింగ్ ఉంటే ఆ నెక్స్ట్ స్టేజ్కి పోవాలి ఖచ్చితంగా. అండ్ బై అక్టోబర్ అండ్ బై నవంబర్ ఆ విధంగా టైం లైన్ ఒకటి. రెండోది స్టేజ్, అది రాయాలి. నెంబర్ 1. నెంబర్ 2 దాట్ నెక్స్ట్ టైము ఏదైతే ఆసరా కానీ సున్నా వడ్డీ, నేను ఇవన్నీ చేయకపోతే ఆసరా కానీ సున్నా వడ్డీ ఈ గ్రూప్ సభ్యులకి వర్తించే ఉంటుంది. रिजोल्यूशन पास रिजोल्यूशन पास చేసినాక ఎంసీపీ ప్లాన్ ఒకటి తీసుకో, మైక్రో క్రెడిట్ ప్లాన్. ఓకే, మైక్రో క్రెడిట్ ప్లాన్ కూడా ఈ పాయింట్ రావాలి సార్. అప్లై దెన్ నెక్స్ట్ ఈ నెక్స్ట్ లాంచ్ ఉంది మనకి అసలు ఈబీటీ అసలు లాంచ్ ఇస్ దేర్. దానికి పర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఆర్ దేర్. పర్ఫార్మెన్స్ పారామీటర్ లో హౌసింగ్ పర్ఫార్మెన్స్ కూడా యాడ్ చేసుకోండి. అప్లై. సో
సో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం మంత్రి మల్లారెడ్డి జిల్లా మేడ్చల్లోని మూడు చింతలపల్లిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష సెగ అధికార పార్టీకి గట్టిగానే తగిలింది. తనను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపై మల్లారెడ్డి చెలరేగిపోయారు. తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నా మంత్రి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తా, పీసీసీ చీఫ్ ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తావా? ఎన్నికలకు వెళ్దాం, నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకుంటా, దమ్ముంటే గెలిచి చూపించు అని మల్లారెడ్డి ఛాలెంజ్ చేశారు. 20 నెలలు ఆగు, 15 నెలలు ఆగు అని చెప్పడం కాదు, ట్రైలర్గా ఇప్పుడు గెలిచి చూపించు, కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇవ్వు అని సవాల్ విసిరారు. ఎంపీ ఎమ్మెల్యే రెండింటికి నిలబడదాం, ధైర్యం ఉంటే నా సవాల్ను స్వీకరించు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాంరా. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడ్డాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? రేయ్, నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా, నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నావు కదా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు, మనమే అవసరం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీద, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీద. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లానితోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడం అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా మీ అందరూ ముంగట ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడదాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు జీరో. ముగ్గు నాకు మంచిగా చక్కగా ఇంట్లేదు. ఇదంతా రాజకీయ ఛాలెంజ్ చేస్తున్నామని సలహాతో. జై తెలంగాణ, జై కేసీఆర్. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో హత్యకు గురైన దళిత యువకుడు ముప్పిడి రాజు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పీతల సుజాత పరామర్శించారు. దళిత యువకుడికి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆమె వారికి టీడీపీ అండగా ఉంటుందని భరోసాను కల్పించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తక్షణమే దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఓనర్ బయట ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడండి. దిగండి అని అంటే దిగాక ఓనర్ లేదండి, లేరండి. కరెక్ట్గా ఆ సమయంలోకి వెళ్ళేటప్పటికి వీళ్ళు లేరండి. నాకు ఎక్కడికో వినపడుతున్నాయి మాటలు, పడిపోయి పక్కన ఉన్నాను మేడం. పిల్లవాడు దొరికాడు, పట్టుకుండా నా కొడుకుని అనేటప్పటికి అసలు ఎవరో లేరు, మా వాళ్ళే ఉన్నారు. మొత్తం ఖరాబ్ అయిపోయింది. బాడీ గార్డ్ నుంచి అక్కడ చూడండి. నమస్తే అండి, నేను మాజీ మంత్రి పీతల సుజాతని మాట్లాడుతున్నానండి. హలో, నేను శ్రీనివాసపురం వచ్చానండి. నేను ఇప్పుడు ముప్పిడి రాజు దళిత కూడా చనిపోయి అప్పుడే దాదాపుగా 15 రోజుల పైన అయిపోయింది. ఇప్పుడు వరకు కూడా ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. ఏంటండి, సెలవులో ఉన్నారా? ఎన్ని రోజులండి? 3 డేస్ నుంచా? అంటే 3 డేస్ నుంచి ఉన్నారు, ఓకే, అది మీ పర్సనల్, మేము అడగట్లేదు. కానీ చాలా రోజులు అయింది కదా, ఈ 15 రోజులు ఫంక్షన్లో ఉన్నారా? అన్న నమస్తే అన్న, ఒక ఇష్యూ ఉందన్న. నేను జంగారెడ్డిగూడెంలో ఒక ముప్పిడి రాజు అని ఎస్సీ క్యాండిడేట్ని చంపేశారన్న మొన్న. అది మా పలకరింపుకి వచ్చాను, ఒకసారి మా పలకరించండి అన్న. ఇప్పటి వరకు అసలు యాక్షన్ తీసుకున్నారేమో ఎక్కడైనా. కానీ 2-3 జనరేషన్కి శిరోముండనాలు తెలుసా అండి? ఎంత దుర్మార్గంగా శిరోముండనాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిచయం చేసినట్టుగా ఈ రోజున శిరోముండనాలు చేశారు. వరప్రసాద్ రాజమండ్రిలో, వైజాగ్లో చేశారు. అవమానించడమే కదా. దళితుల మీదే, ఎన్ని అమ్మాయిల మీద, ఎంతమంది దళితుల అమ్మాయిల్ని అఘాయిత్యాలు చేశారు. దళితుల అమ్మాయిల మీద రీసెంట్గానే రమ్యని పట్టా పగల స్వాతంత్ర రోజున అడ్డంగా నరికేస్తే ఎన్కౌంటర్ చేసేయండి, ఎవరు అడుగుతారు? తెలంగాణలో చేసేసారు, ఎవరు అడిగారా? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష సరైనదే అనేసి ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. అలాగే తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళకి శిక్ష వేయండి. ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఈరోజున అలా కాకుండా కావాల్సిన ఒక సెక్టార్ మీద టార్గెట్ పెట్టడం అనేది అది సహించరానిది, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మా దళిత సోదరులు సోదరిమణులు అందరూ కూడా గమనిస్తున్నారు. మనం ఎంతో నమ్మి ఓటేస్తే ఈ రోజున మన మీదే రివర్స్లో దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు.
అఘాయిత్యాలు చేస్తున్నా సరే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది, వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయటం లేదు. దయచేసి మేము పోలీసు యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అధికార పార్టీయో ప్రతిపక్షమని కాదండి, ఈరోజు న్యాయాన్ని గెలిపించండి. ఉప్పిడి రాజు కుటుంబానికి భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ముత్యాలమ్మ గుడి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిలో పెద్ద ఎత్తున దాచిన దీపావళి బాణసంచాకి మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. వారగాడు కాలిపోయింటే వాళ్ళ అమ్మలు ఆనే అయిపోయి ఉంటుంది. జనాలు ఉన్నారా? వాళ్ళ అమ్మ ఉంది పాపం. వారగాడు బయటపోతుడు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంతృత్వ కుటుంబ పాలనకు చమరగీతం పాడాలని, అవినీతి అంతమవ్వాలనే ఉద్దేశంతో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తలపెట్టారని అన్నారు. 1969 నుంచి తెలంగాణ ప్రజల్లో ఎడతెగకుండా సాగిన ఉద్యమ స్ఫూర్తి, అపారమైన త్యాగాలు, 2001 నుంచి 2009 వరకు సాగిన అనేక పోరాటాలు, 2014 వరకు 1400 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు చేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను తెచ్చుకుంది. నేళ్లు, నియామకాలు, నిధుల కోసమేనని, ఇటువంటి నియంతృత్వ పోకడల కోసం కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అక్షరాల నిజమవ్వాలంటే కాంగ్రెస్ను గద్దె దించాలని, ఆ లక్ష్యం దిశగా బండి సంజయ్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా పక్షాన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈరోజు కరపత్రము రిలీజ్ చేసే కార్యక్రమం, అదేవిధంగా ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, నీళ్లు, నిధులు, నియామకాలకు ఇబ్బంది జరుగుతుంది, ఇక్కడ ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నారనే ఒక నినాదంతో, అదేవిధంగా ఆత్మగౌరవం అనే నినాదంతో తెలంగాణలోని సబ్బండ వర్గాలు, సకల జనులు అందరూ కూడా ఉద్యమించి కారణంగా తెలంగాణ రావడం జరిగింది. ఈ తెలంగాణని ఉద్యమాన్ని అంతా కూడా హైజాక్ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, మేము ఈ బంగారు తెలంగాణ చేస్తాము, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మొత్తం బంగారుమయం చేస్తా ఉన్నటువంటి భ్రమలు కల్పించి రాష్ట్ర ప్రజలందరికీ అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది ఆత్మ బలిదానాలు, ఆనాడు తెలంగాణ ఉద్యమకారులను తరిమి కొట్టి ఉద్యమకారుల మీద దౌర్జన్యాలు చేసినటువంటి వాళ్ళని మంత్రులుగా నియమించుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం కృషి చేసిన వాళ్ళందరినీ కూడా బయటికి నెట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే నాటికి మొదటిసారి వచ్చినప్పుడు రెండు సార్లు అధికారంలోకి వచ్చి కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రైతులకు ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి, ఈ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్రంలో నెరవేర్చినటువంటి పాపాన పోలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. చాలా మందికి ఏంటంటే ఈవెన్ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పేరు మీద కూడా చెక్కులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుండు, మేము మరో 20 ఏళ్ల వరకు మేమే అధికారంలోకి ఉంటామని చెప్పి నిన్న చెప్పడం, ప్రగల్భాలు పలకడం జరిగింది. మీరు 20 ఏళ్ళు కాదు, మీరు 20 నెలలు మీరు ప్రభుత్వంలో ఉండే పరిస్థితి ఉందా అని ఒకసారి మీరు ఒకసారి భజన చేసుకోమని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కోరుతున్నాను. యువకులు కానీ, రైతులు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద భరోసా తోటి లేరు. ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నమ్మకంతో లేరు. రూట్ మ్యాప్ దానికి రూట్ మ్యాప్ ఇస్తారు, ఏ జిల్లాలో ఎక్కడ కవర్ అవుతారు.
విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవాలయ సిబ్బంది పర్యవేక్షణలో హుండీలు లెక్కించారు. మొత్తం 87,48,438 రూపాయలు హుండీలో సమకూరినట్లు అధికారులు తెలిపారు. భక్తులు ముడుపులు మొక్కుబడి రూపంలో 6 కేజీల 900 గ్రాముల వెండి, 125 గ్రాముల బంగారం స్వామివారికి సమర్పించారు. 21 రోజులకు గాను హుండీల లెక్కింపు జరిగిందని ఈవో సూర్యకళ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ను వేరే చోట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. మున్సిపాలిటీలో మార్నింగ్ వాకర్స్ పిల్లలు ఆడుకునేందుకు అనుగుణంగా ఉన్న మైదానాన్ని మినీ స్టేడియంగా మార్చారని, అది చాలదన్నట్లు ఉన్న కొద్ది స్థలంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కౌన్సిలర్లకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే అధికారులు ఓపెన్ జిమ్ ను వేరే ప్రదేశానికి తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. 100 మీటర్ల గ్రౌండ్ ఉండేనో దానికి 30 మీటర్లకు తీసుకొచ్చారు. మినీ స్టేడియం పనులు ప్రారంభంలోనే ఉండగా లోపల ఓపెన్ జిమ్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. రాత్రికి రాత్రే ఓపెన్ జిమ్ మన గ్రౌండ్ మధ్యలో పక్కకి ఏదైతే చిన్న పిల్లలు ఇప్పుడైతే పెద్దోళ్ళు ఆడే సమస్య లేదు, ఎందుకంటే గ్రౌండ్ లెక్క లేదు, అది చిన్నగా అయిపోయింది. కానీ చిన్న పిల్లలు ఆడేటందుకు కూడా వాళ్ళకు ఆటంకాలు సృష్టించారు. ఈరోజు ఓపెన్ జిమ్ అది ప్లేస్ తీర్మానం చేయక ఏం చేయక ఇష్టం వచ్చినట్టు ప్రిన్సిపల్ మేడం కూడా దానికి ఆబ్జెక్షన్ చెప్తే కూడా ఆమె మాట కూడా బేఖాతరు చేసి ఈరోజు గ్రౌండ్లో ఒక పక్కకు మధ్యలో వేసేసి ఈరోజు వచ్చే తరాలకు అది అడ్డంగా ఉంటుందని ఏదైతే ఇది ఓపెన్ జిమ్ ఉన్నదో అక్కడ నుండి జరిపి వేరే ముంగట పక్కకు ఇంకో స్థలం ఉన్నది అక్కడికి పెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే పని చేస్తే మీ కోరం ఉన్నది, మీరు తీర్మానాలు చేస్తున్నారు ఓకే, కానీ కరెక్ట్ తీర్మానాలు చేయాలి. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే తీర్మానం చేయండి. ఇష్టం వచ్చినట్టు తీర్మానాలు చేసి ఈ రోజు ఏదైతే ఓపెన్ జిమ్ గ్రౌండ్ లో పెట్టారో ఇది ఎంతవరకు ఇది స్టేడియమా, మినీ స్టేడియమా, ఓపెన్ జిమా, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ అని గ్రౌండ్ కి వెనక జరిపిండ్రు. ఆల్రెడీ గ్రౌండ్ నుండి 6-7 ఫీట్లు లోపల జరిపి పెద్ద మినీ స్టేడియం అని ఒక 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం నడుస్తూనే ఉన్నది. ఇది ఇంత ముందు పుష్కరాల సందర్భంగా టేలర్లు కోల్పోయిన వ్యక్తులు ఇప్పటిదాకా వాళ్ళకు టేలర్ లేదు, అదే వాళ్ళ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇప్పటిదాకా షాపింగ్ కాంప్లెక్స్ కాలేదు, మినీ స్టేడియం కాలేదు. ఆ మినీ స్టేడియం పనులకు కూడా తూట్లు పొడిచేందుకు ఈరోజు ఇక్కడ ఏదైతే ఓపెన్ జిమ్ పెట్టారో దక్షిణమే ఓపెన్ జిమ్ జరిపి పక్క స్థలంలో ఓపెన్ జిమ్ వేయాలని లక్షపేట మున్సిపాలిటీలో ఓపెన్ జిమ్ శాంక్షన్ అయ్యి 3 నెలలు అయింది. అయితే దీని స్థలం లేక ఎక్కడ కట్టాలి అని మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ని సంప్రదించగా మా దగ్గర అవసరం లేదని చెప్పినా కూడా రాత్రి అక్కడ కట్టేసి రాత్రి పని స్టార్ట్ చేసిండ్రు. మేము దీని గురించి కమిషనర్ గారికి ఈ యొక్క వినతి పత్రం ఇద్దామని ఇవాళ ఈ రాస్తారోకో కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ ఓపెన్ జిమ్ కు జాగా ముందు ఉంది, కాలేజ్ ముందు. ఆ మేడం కూడా మేము చెప్పినాం, ప్రిన్సిపాల్ మేడం కూడా చెప్పినాము ఆ ముందు జాగా తీసుకోవాలంటే మేడం కూడా రేపు వస్తుంది. ఆమెను సంప్రదించిన తర్వాత ఉన్నటువంటి కట్టిన ఓపెన్ జిమ్ తీసేసి అక్కడ కట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం పరిధిలోని 2 వేర్వేరు సంఘటనల్లో 42 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 2 స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని 2 ప్రాంతాల్లో 2 ప్రత్యేక బృందాలకు కూంబింగ్ నిర్వహించగా నారాయణవనంలోని రిజర్వ్ ఫారెస్ట్ గరిగమిట్ట ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళ్తున్న వారిని పోలీసులు గమనించారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా ఒకరు మాత్రమే పట్టుబడ్డారు. మిగిలిన వారు పారిపోయారు. ఆ ప్రాంతంలో 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో కలత్తూరు ఫారెస్ట్ బీట్ పరిధిలో మైలు చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో 6 పరారీలో ఉన్నారు. 2 చోట్ల 42 దుంగలను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సంబంధపడి ఎస్పీ గారు సుందర్రావు గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్ఐస్ సురేష్ బాబు, విశ్వనాథం వారి సిబ్బందితో కేవీబీపురం ఏరియాలోని రాబడిన సమాచారం మేరకు మన పుత్తూరు రేంజ్కి సంబంధించి కూంబింగ్ ఆపరేషను చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో ఒక చోట చెందిన ఈ పోలయ్య మరికొంతమంది స్మగ్లర్సు కొట్టినటువంటి ఎర్రచందనపు దుంగలను రోడ్డు మార్గానికి చేర్చు సందర్భంలో మన వాళ్ళని గుర్తించి కొంతమంది లాగ్స్ కింద పడవేసి పారిపోయినారు. అందులో మన సిబ్బంది సహాయంతో ఈ పోలయ్య అనే స్మగ్లర్ను దొంగతో పాటు పట్టుకోవడం జరిగింది. మొత్తం 16 దుంగలు, 262 కేజీలు బరువు ఉంది. అదేవిధంగా మరొక చోట వెంకటేష్, అదే మండలానికి చెందిన వెంకటేష్ కూడా 20 మరికొంతమంది స్మగ్లర్తో రోడ్డు మార్గానికి చేరుస్తూ ఉంటే ఆ దశలో వేరే టాస్క్ ఫోర్స్ మా సిబ్బంది వాళ్ళని గుర్తించి పట్టుకోవడం ప్రయత్నంలో లాగ్స్ అన్ని కింద పడివేశారు. అందులో ఒక స్మగ్లర్ని పట్టుకోవడం జరిగింది. లాగ్తో పాటు సుమారు 26 లాగ్స్ ఉన్నాయి. వాటి విలువ వచ్చి 282 కేజీలు. మొత్తం అన్ని విలువ వచ్చి సుమారు దగ్గర ఒక 50 లక్షల రూపాయలు విలువ చేస్తుంది. వీళ్ళ ఇద్దరిని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈ దినం శ్రీకాళహస్తి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఐస్ వారి సిబ్బందిని కూడా మా ఎస్పీ గారు అభినందించారు. వారికి రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాపై సీఎం జగన్ సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. రేవంత్ రెడ్డి ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన మంత్రి మల్లారెడ్డి, రాజీనామా చేసి రా తేల్చుకుందామంటూ రేవంత్ కు సవాల్. పశ్చిమ గోదావరి జిల్లాలో దళిత యువకుడు హత్య, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి సుజాత. కొత్తగూడెం జిల్లాలో అగ్ని ప్రమాదం, దీపావళి బాణసంచా దాచిన ఇంట్లో భారీగా మంటలు. చిత్తూరు జిల్లాలో ఆగని ఎర్రచందనం మాఫియా, 42 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.